సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గెలుపు మాది కాదు మాదే. పార్లమెంట్ ఎన్నికల పట్ల ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు, పోలింగ్ శాతం తగ్గడంపై ఆసక్తికరంగా కొనసాగుతున్న చర్చ, సమాజానికి చేయూతనందిస్తూ సింగరేణి చేపడుతున్న సేవా సమితి కార్యక్రమాలు, ప్రత్యేక కథనం, ఎన్నికల్లో బీజేపీని భారీ ఎత్తున ఆదరించారు. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్న ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్. పోరాటాలతోనే ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. శ్రీపాదరావు వర్ధంతిలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్ వెల్లడి. నీటి కొరతను ఎదుర్కొంటున్న కనిలోని సింగరేణి కార్మిక వాడలకు ఎల్లంపల్లి ద్వారా సత్వరమే నీటిని అందించాలని యాజమాన్యానికి ఐటీసీ నేత వైగట్టయ్య డిమాండ్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఘనంగా జరగనున్న బాబాసాహెబ్ జయంతి ఉత్సవం. అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలంటున్న ఉత్సవ కమిటీ నాయకులు. వివరాలు చూద్దాం. గెలుపు మాదే కాదు గెలుపు మాదే అంటూ గురువారం జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటూ ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు. 14,78,000 మంది ఓటర్లు ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 65.22% పోలింగ్ నమోదైంది. పార్లమెంటు స్థానానికి 15వ దఫా జరిగిన ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిని కనపరుస్తూ మొత్తం 27 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఎన్నికల బరిలో 17 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ మట్టుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగుతుందని ముందు నుండే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అనుగుణంగానే పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా గల 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టైట్ ఫైట్ కొనసాగగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ చరిష్మా, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆశీర్వదించి ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని గులాబీ శ్రేణులు అంచనా వేస్తుండగా, కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పేదరిక నిర్మూలన కోసం రాహుల్ గాంధీ చేసిన 6,000 రూపాయల నగదు బదిలీ వాగ్దానానికి ఆకర్షితులై ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హస్తం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక మరోవైపు స్థానికత అంశంతో పాటు మోదీ సమర్థత, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా నిలిచి ప్రజలంతా బీజేపీకే అండగా నిలిచారని కమలం పార్టీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలింగ్ సరళిని బట్టి గెలుపు పట్ల ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ అంతిమ ఫలితం ఏ విధంగా వస్తుందోనన్న అంశం అందరినీ ఆసక్తికి, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను హై టెన్షన్కు గురిచేస్తుంది. ఇదిలా ఉండగా గత పార్లమెంటు ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. ఈ నేపథ్యంలో తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టాన్ని చేకూరుస్తుంది అనే అంశాలు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. సింగరేణి సేవా సమితి అందిస్తున్న వృత్తి విద్యా శిక్షణ తరగతులు ఎందరికో ఉపాధి అవకాశాలను అందిస్తూ సమాజానికి చేయూతనందిస్తున్నాయి. గోదావరి ఎదలో చెరగని చరితల నా తల్లే సింగరేణి మా బంగారిని, శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి.
సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి. సింగరేణమ్మ ప్రత్యేకంగా 60,000 మందికి ఉద్యోగాలు అందిస్తున్నప్పటికీ పరోక్షంగా లక్షల మంది బ్రతకడానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. నిరుద్యోగ యువతకు చేదోడు వాతోడుగా ఉండేందుకు సింగరేణి స్థాపించిన సేవా సమితి వృత్తి విద్యా శిక్షణలతో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. యువతతో పాటు మహిళలకు సైతం కోర్సులపై శిక్షణను ఇస్తూ ఉపాధి అవకాశాలను అందిస్తున్న ప్రగతిపై సిటీ న్యూస్ అందిస్తున్న ఓ చిన్న ప్రత్యేక కథనం. డ్రైవింగ్లో ఇస్తున్నటువంటి శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయా డివిజన్లకు చెందిన యువత సేవా సమితి అందిస్తున్న ప్రోత్సాహంపై సంతోషంగా వివరించారు. నమస్కారం, నా పేరు బంగారి గణేష్, మా నాన్నగారి పేరు బంగారి నర్సింగ్. నేను శ్రీరాంపూర్ కాలనీ నుంచి వచ్చాను. మా తండ్రి గారు SRP3 మైన్లో జనరల్ మజూర్గా పనిచేస్తారు. మొదటిగా సింగరేణి యాజమాన్యానికి సంస్థకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము వెహికల్ గురించి కూడా చాలా నేర్చుకున్నాం. మేము బయట కూడా డ్రైవింగ్ చేసే సమయంలో కూడా మేము 4-వీలర్ నేర్చుకునేటప్పుడు కూడా మాకు నేర్పించే వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు నేర్పలే. మేము బయట డ్రైవింగ్ చేసేవాళ్ళం కానీ ఏదో డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ అనుకున్నాం. ఇక్కడికి వస్తే మేము ఆర్డినరీ డ్రైవర్స్ కాదు, మేము అందరం ప్రొఫెషనల్ డ్రైవర్స్. మమ్మల్ని ప్రొఫెషనల్ డ్రైవర్స్గా మమ్మల్ని తీర్పుదిద్దుతున్న సార్లు. ఇక్కడ మేము మంచి ఒక లక్షణం, మేము ఆర్డినరీ పర్సన్స్కి వచ్చాం కానీ ఈ జోన్ ట్రైనింగ్ ట్రాన్స్పోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోకి వచ్చి మేము ఒక భవిష్యత్ అంటే ఏంటిది, డ్రైవర్ అంటే ఏంటిది, డ్రైవర్కు ఉన్న లక్షణాలు ఏంటిది, డ్రైవర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అని అన్ని కోణాలు మాకు అద్భుతంగా వాళ్ళు థియరికం ప్రాక్టికల్ క్లాసెస్ ఇస్తూ మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఉదయంనే మేము యోగా సార్ గారు, సత్యయ్య సార్ గారు వచ్చి మాకు యోగా నేర్పించడం జరుగుతుంది. మేము యోగా గురించి విన్నాం కానీ ఎన్నడూ మేము యోగా మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకుంటున్నాం, క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం. ఉదయంనే ఇక్కడ మాకు మంచి ఫుడ్ కూడా మేము ఇంట్లో తినాల్సిన ఫుడ్ ఇక్కడ మాకు అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము 40 రోజులు ట్రైనింగ్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని మరలా మేము మంచి గవర్నమెంట్ డ్రైవర్లాగా, ప్రొఫెషనల్ డ్రైవర్గా మేము కావాలనే ఒక ఆశ, ఒక తపన అనేది ఈ కాలేజ్కి వచ్చి మేము చాలా నేర్చుకున్నామండి. సింగరేణి కొన్ని ఆర్టీసీ సంస్థకి ఎప్పటికీ మా రుణపడి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామని మేము మనవి చేస్తున్నాం. అయితే ఈ అవకాశాన్ని యువత మొత్తం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి కార్మికుల కుటుంబాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం మాత్రం కార్మికుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్తుండగా, మరోప్రక్క కార్మికుల కుటుంబాలకు కనీసం మంచినీరును అందించే స్థితిలో సింగరేణి అధికారులు మాత్రం లేరు. నీటి కోసం గోదావరికని కోల్బెల్ట్ ప్రాంతంగా కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన ఏఐటీసీ నేత వైకట్టయ్య సిపిఐ వర్కర్స్ యూనియన్ శ్రేణులతో కలిసి గోదావరి నది పంపు హౌస్ పరిస్థితులపై పరిశీలించారు. అనంతరం వర్కర్స్ యూనియన్ నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల నారాయణతో కలిసి గట్టయ్య మాట్లాడుతూ, కష్టాలని ఎదురైన సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న కార్మికుల కుటుంబాలకు అందించాల్సిన కనీస వసతుల్లో ఒక్కటైన నీటి సరఫరాలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సింగరేణి కార్మికుల కుటుంబాలకు సరిపడా నీటినందించేలా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బెల్స్ బాయిల్ రవీంద్ర ఉడకపోయినాయి కావచ్చు మొత్తం అది. అయితే అది తీసేసి మళ్ళీ పైప్ల ద్వారా, ప్లాస్టిక్ పైప్ల ద్వారా గతంలో ఇచ్చారు కదా, మొత్తం అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతుల్లో అయితే రోజు నీళ్ళు వచ్చేంత అవకాశం ఉంటుంది. ఇది మేము ఇయ్యంతో అని చెప్పాం. ఇంకా మీరేమన్నా సలహా సింగరేణి కార్మికులకి గత నెల రోజుల నుండి ఒక్క పూట కూడా నీళ్ళు ఇవ్వడం లేదు.
2 రోజులకోసారి మరి నీళ్లు ఇస్తామని చెప్పి యాజమాన్యం చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళ జనరల్ మేనేజర్ గారిని మా యూనియన్ నాయకత్వం కలిసి అడిగాము. ఒకటే మేము చెప్పాము, అయ్యా ఇవన్నీ వచ్చేటువంటి నీళ్ళన్నీ మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి, డ్రైనేజీ వాటర్ రావడం జరుగుతున్నది, దానివల్ల మరి అనారోగ్యానికి గురవుతున్నారు కార్మికుల పిల్లలు, వాళ్ళు ఇచ్చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ నీళ్లు కాదు, కనీసం ఆ ఎల్లంపల్లి వాటర్ని మరి వదిలేటట్టు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, ప్రెజర్ తీసుకురావాలి గవర్నమెంట్ మీద అని చెప్పేసి మేము వారికి చెప్పడం జరిగింది. ఇవాళ చెప్తూ ఉంటారు, ఏది బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు, మీటింగులలో చెప్తా ఉన్నారు, అదే రకంగా మరి ఇవాళ ఎన్నికల సమయంలో అందరికీ చెప్తా ఉన్నారు, మిషన్ భగీరథ ద్వారా మేము అందరికీ తాగునీళ్ళు మేము ఇస్తూ ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గోదావరిని చూడమని చెప్పేసి మేము ఆ రాజకీయ నాయకులకి చెప్పే వాళ్ళకి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. రండి, ఇవాళ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది చూడండి, నీళ్లు లేవు, ఎండుకొని పోయి ఉన్నది, డ్రైనేజ్ వాటర్ మాత్రమే ఇవాళ కనబడడం జరుగుతూ ఉన్నది. అందులో ప్రత్యేకించి ఈ డ్రైనేజ్ వాటర్ని ప్యూరిఫై చేసి మరి కార్మికులకి సప్లై చేయడం వల్ల కార్మికుల ఆరోగ్యాలు, వాళ్ళ పిల్లలు ఆరోగ్యాలు ఇవన్నీ కూడా మరి పాడైపోయి వాళ్ళ అనేక దెబ్బలకి గురి కావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎల్లంపల్లి నీళ్ళని వదలాలంటే మరి రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, ఆఖరకు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఎల్లంపల్లి వాటర్ని మరి విడుదల చేయండి కొంతకాలం అని చెప్పేసి మరి చెప్పేటువంటి దమ్ము ధైర్యం మరి వాళ్ళకు ఉన్నదో లేదో మాకైతే తెలియదు. ఏది ఏమైనా ఎల్లంపల్లి వాటర్ని కనుక వదిలినట్లే ఉంటే 1 నెల 2 నెలల వరకు ఇవాళ ఇబ్బంది లేని పరిస్థితుల్లో కార్మికులకి తాగునీటిని సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము ఏఐటీసీ తరఫున యాజమాన్యాన్ని చేయడం జరుగుతున్నది. సింగరేణి కార్మికులకు మంచినీళ్ళు అందించే బాధ్యత యజమాన్యానికి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ బాధ్యత ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది పూర్తి కాకపోవడం వల్ల జనరల్గా గోదావరి నీళ్ళు ఫ్లో వచ్చేది. కానీ ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాత దాని వెనుక ఉన్న ప్రాంతానికి ఏదైతే వెనుక గోదావరి పరిసర ప్రాంత గ్రామాలకి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరికి మేము మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్తున్న కేసీఆర్ గారు మరి గోదావరికని కార్మిక కాలనీలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇచ్చే విధంగా ఇక్కడ ఎన్నికైన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇక్కడ ఈ కార్మిక సంఘం ఎన్నికైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కానీ ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. ఈ విఫలాన్ని కప్పించుకోవడానికి ఏదో సాకులు చెప్తారు, ఆ సాకులు కార్మికులు నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ గోదావరి కని పరిశ్రమ ప్రాంతం నుంచి తరలిస్తున్న గోదావరి కని ప్రజలకు అందకుండా చేసే కుట్ర మంచిది కాదు. దాన్ని వెంటనే సరిదిద్దుకొని ఇక్కడ ఈ ప్రాంత వాసులకి, ఈ కాలనీల ప్రజలకి, కార్మిక కుటుంబాలకి స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మిషన్ భగీరథ కూడా ఏదో మనకు లింకప్ చేశారని చెప్తున్నారు. దాని ద్వారా ఒక టీఎంసీ నీరు మన సింగరేణి కార్మిక కాలనీకి ఇస్తామని అన్నారు. కానీ ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. దానివల్ల ఈ సమస్య తలెత్తుంది. ఆ పైప్ లైన్ వెంటనే పూర్తి చేసే ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని అటు ప్రజాప్రతినిధులు మేము డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితము మన జిఎం గారిని కలవడం జరిగింది. జిఎం గారు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే జిఎం గారు పని జిఎం గారు చేస్తారు, కానీ ఇక్కడ గెలిచిన సంఘం లేదా గెలిచిన ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ నీళ్లు వస్తలేవా అని చెప్పి మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీకు మందు దొరికింది కానీ నీళ్లు దొరకలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మందు మాత్రము బాయిల మీదకి వచ్చి పంచారు, కానీ బాయిల మీద చేసే సింగరేణి కార్మిక పిల్లలకు కార్మిక కుటుంబాలకు నీళ్ళు వస్తలేవా అని చెప్పి కూడా మీకు తెలిసి ఉండి కూడా ఒక్కరు కూడా దీని మీద స్పందిస్తలేరు. ఎందుకంటే మీరు కేసీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా కార్మికులు అంటే ఎనలేని ప్రేమ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఇక్కడనే ఎల్లంపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి ఒక నియోజకవర్గం ధర్మపురి,
కాబట్టి తక్షణమే ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ, గెలిచిన సంఘం కానీ తక్షణమే ఈ చర్యను నీళ్ళు వచ్చే విధంగా చేపట్టకపోతే రేపు మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతకుముందు సిపిఐ నాయకులు గోషిక మోహన్ మాట్లాడుతూ గోదావరికంలో నెలకొన్న నీటి సమస్యపై ఆజీవన్ జీఎం తక్షణమే స్పందించకపోతే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. వస్తున్న మంచినీటి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఎలక్షన్లు రాగానే సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళి సింగరేణి కార్మికులు ఓటేస్తే మేము గెలుస్తాం అని చెప్పి బీరు బ్రాండీ పోసి కార్మికులను మభ్యపెట్టి గెలిచిన నాయకులు ఆ ఒక్క కార్మికుల పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు మంచినీళ్ళు ఇచ్చడంలో విఫలమైనది. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, వెంటనే మంచినీరును సప్లై చేయాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు 7-6 కిలోమీటర్లు లేదు. ఈ గోదావరి నీళ్లు వదిలిపెట్టకుండా ఆ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే ఫిల్టర్ బెడ్లు ఉన్నాయో ఫిల్టర్ బెడ్లలో డైరెక్ట్ కలిపితే ఆ మంచినీళ్ళు మున్సిపల్ నీళ్ళు అయితే ఎట్లా ఉంటాయో దానికి బదులుగా మనకు సింగరేణి కార్మికులకు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. గోదావరిలో వచ్చిన మురుగు నీళ్లతో సహా మనం తాగి ఇబ్బందుల పాలవుతున్నాయి. అట్లాగే పెద్దలు గట్టయ్య గారు ఇంతకుముందు వివరించారు. ఒకవేళ ఇట్లాంటి విషయంలో మీరు ఇట్లా సింగరేణి కార్మికులు కానీ ప్రజానాయకులు కానీ చేయకపోతే ఇంత పెద్ద మున్సిపాలిటీ 50 డివిజన్లు, ఈ 50 డివిజన్ల నుంచి కార్మికుల దగ్గర చేసిన పన్ను వసూళ్లతోటి ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. కానీ ఏ అభివృద్ధి లేదు. కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉన్నది ఇక్కడ పాలకవర్గం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు మిషన్ భగీరథ పేరు మీద గుడిసెల ఏరియాకి ఎట్లా నీళ్ళు ఇస్తున్నారో కార్మికుల కుటుంబాలకు కూడా ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళే మున్సిపాలిటీ నీళ్ళు వచ్చినట్టు డైలీ వచ్చేసి అందరికీ మంచినీళ్ళు సప్లై చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. ఈ పరిశీలనలో నాయకులు తాళ్ల మల్లయ్య, రమేష్ కుమార్, బోడగుంట కనకయ్య, ప్రీతం, రామచందర్, మాటటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తమను ఆశీర్వదిస్తూ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో బీజేపీని ఆదరించారని, విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఇందుకోసం సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్తో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి పట్ల బీజేపీకి ఉన్న అంచనాలపై మనతో మాట్లాడేందుకు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ముగిసిన పార్లమెంటు పోలింగ్ పట్ల మీకున్న అంచనా ఏమిటి? ఈరోజు ఒక బ్రహ్మాండమైన వాతావరణంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరిగినాయి. మేము కూడా విశ్వసిస్తున్నాం. మెజారిటీ ప్రధానికమంతా కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలనే భావనతో ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన ఆయన పాలన 18 గంటలు నిర్విరామంగా పనిచేయడం, ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేయడం, జవాబుదారితనము, అవినీతి లేకుండా ఉండే పాలన అనేది ఒక అంశం. రెండవ అంశం, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ ఇరుపక్షాల పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మన ప్రాంత నాయకులు ఎవరు లేకపోవడం అనే భావన తీసుకొచ్చేలాగా చేసి ఈ ప్రాంత నాయకులు దళితులు లేరు అని లేదా టీఆర్ఎస్ పార్టీకి దొరకరని చెప్పని ఇతర ప్రాంతాలను తీసుకురావడం అనేది కొంచెం బాధగా ఉన్నది. అది పాజిటివ్గా భారతీయ జనతా పార్టీకి మారింది. రెండు దేశంలో అధికారంలోకి రాబోతున్న పార్టీ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా నాకు 7 సెగ్మెంట్లలో పోలింగ్ రోజు తిరిగినప్పుడు నాకు అది కనిపించింది. చూడాలి 23 తారీఖు నాడు ఏం జరుగుతుందో ఆలోచించాలి. కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుందని జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2 ఉంటుంది. ఒకటేమో అధికారానికి సంబంధించిన యంత్రాంగం, వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నారు. అది మనము ఎంత నిజాయితీగా చేశాము ఎన్నికలు అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా దుర్వినియోగం కూడా చాలా జరిగింది. వాళ్ళ అధికార దుర్వినియోగానికి అనేక రకాలుగా పాల్పడిన సంఘటనలు మేము చూసినాం. వాళ్ళకు సంబంధించిన సర్పంచ్లు, ఉదాహరణ భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు గెలిచారు. మాతో ఉంటేనే మేము నిధులు పెడతాము, మా ఎంబడి వస్తేనే మీకు ఈ ప్రాంతం, మీ గ్రామం అభివృద్ధి అవుతుంది, కాబట్టి మాతో ఉండాలి, మాతో చేయగలపాలని కూడా బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో సర్పంచ్ భారతీయ జనతా పార్టీతో గెలిచినప్పుడు కూడా అనివార్యంగా వాళ్ళ బెదిరింపులకు లోబడి చేయడం.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పట్టించడం, వాళ్ళు ఎక్కడ ఏదైనా కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్యోగపాలించి నయానా భయానం మార్చిక చేసుకోవడం, లేకపోతే అవసరం బెదిరింపులకు పాల్పోవడం, ఇది ఈ సెగ్మెంట్లో బాగా కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము బొమ్మను పెడితే బొమ్మ కొట్టేయాలా, కట్టెను పెడితే కట్టేయాలా, ఎవరు తీసుకొచ్చినా మీరు వేయాలనే ఆ అహంపూరిత వాతావరణాన్ని ఎన్నికల సరళి కూడా ఎన్నికలు జరిగినప్పుడు ముందు కూడా వాతావరణం జరిగింది. ఒకటి. రెండవది, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను కొన్ని ప్రూఫ్ కూడా ఇస్తున్నాను. అధికారులు కూడా పోలీసులు ఎన్ని కాటన్ల బీర్లు పట్టుకున్నారు, ఎన్ని విస్కీలు పట్టుకున్నారు, ఏ పార్టీకి సంబంధించి చేసుకోలేదు. కేవలము టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విపరీతమైన డబ్బు, విపరీతమైన మద్యం చేసిన విషయం మేము స్పష్టంగా కనిపించినాము. అది కనబడ్డది. ఇక కాంగ్రెస్కి సంబంధించిన విషయం కూడా ఎక్కడెక్కడైనా వేరే లోకల్ అయినప్పటికీ కూడా భారతదేశంలో ఏ ఎన్నికలు జరగాలి, ఢిల్లీకి ఎవరు పంపాలంటే బీజేపీయా కాంగ్రెసా, ఈ రెండింటి మధ్య మాత్రమే జరిగింది. ఆ తరహా ఎన్నికలు జరిగినప్పుడు ఓటు సరళి జరిగింది తప్ప 99% నాకు తెలిసి టీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానానికి రాబోతున్నాడు. పెద్దపల్లి అభ్యర్థిగానే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకునిగా కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓవరాల్గా బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారము ఒక 5 స్థానాల్లో బ్రహ్మాండమైన పాజిటివ్ తోటి ఉన్నాము, విజయం సాధించే దిశగా ఉన్నాం. 4-5 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలు తేడా చూసినప్పుడు విపరీతమైన ఓట్లు ప్రజలు వేయడం జరిగింది. అది గెలిపించే దిశగా ఉన్నాయా, లేదు అది ఏ 2వ స్థానంలో ఉన్నాయా అనే దాని మీద, కానీ ఖచ్చితంగా 4-5 గెలిచే అవకాశం 100% ఉన్నాయి. నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈవెన్ సికింద్రాబాద్ అయితే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, మహబూబ్నగర్ ఆల్రెడీ 4 మాకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ట్రయాంగిల్ కాంటెస్ట్లో, ఈ ముక్కొనప్పు పోటీలో ఎక్కడ ఏదైనా జరగవచ్చు. ఈవెన్ పెద్దపల్లిలో కూడా ఏం జరిగినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఓకే, ఫైనల్గా పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఏం చెప్తారు? మీ క్యాడర్కు ఎలాంటి సందేశం ఇస్తారు? మా క్యాడరు, మా వాళ్ళు, ప్రతి కార్యకర్త, మాకు పరివార క్షేత్రాలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మనం ఢిల్లీలో ఉండే ప్రభుత్వంలో ఉండే అభ్యర్థిని పంపించాలనే భావనతోటి నిర్విరామంగా కృషి చేశారు. వాళ్ళు ఒక్కరోజు కూడా రాత్రి 3-4 గంటలకు పడుకొని కూడా పొద్దున్న 5 గంటలకు లేచి మళ్ళీ కార్యక్రమకులు అయ్యారు. అదొక అంశము. మీకు ఏ అంశం తీసుకున్నా కూడా మా వాళ్ళు చాలా కష్టపడి జరిగింది. ఇంకొకటి కూడా చెప్పగలదు, ఇక్కడ యంత్రాంగం కూడా, జిల్లా యంత్రాంగం కూడా, ఇటు కలెక్టర్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు. మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఈ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం తప్ప, వాళ్ళకున్న ప్రజాప్రతినిధుల దుర్వినియోగం తప్ప మిగతా అంతా బాగా జరిగింది. దానికి ప్రత్యేకతను మా కార్యకర్తలకు, ముఖ్యంగా పాత్రికేయులందరూ కూడా, ఈ ప్రాంత గని కార్మికుల బిడ్డను, ఈ ప్రాంత సింగరేణి కార్మికులు, ట్రేడ్ నాయకులు, వ్యాపారస్తులు కూడా పార్టీలకు అతీతంగా నన్ను దీవించారు. పెద్దపల్లి పార్లమెంటులో మేము గట్టి బునాదిని వేసినాము. ఈ ముక్కొన పోటీలో ఏదైనా జరగవచ్చు. ఇదే కంటిన్యూషన్ మేము భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. త్రిముఖ పోటీ నెలకొన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు విలక్షణమైన తీర్పును ఇవ్వబోతున్నారని, ఆ తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ గారు. అయితే మే నెల 23వ తేదీన రానున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. పోరాటాలతోనే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ తెలిపారు. గోదావరికని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద శ్రీపాదరావు వర్ధంతిని జరిపారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్తో కలిసి మక్కాన్ సింగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయ నాయకునిగా స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ప్రజలు మర్చిపోలేరన్నారు. ఆయన బాటలోనే రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను పోరాటాలతోనే పరిష్కరిస్తామని వారు తెలిపారు. వారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు తలుచుకుంటూ ఆ బాటలో వెళ్ళాలని చాలా స్ఫూర్తిగా ముందుకెళ్తాను. ఆయన ఒక నిరాడంబరుడిగా, సామాన్య వ్యక్తి, ఒక సర్పంచ్గా, గ్రామ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, తర్వాత శాసనసభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రాల స్పీకర్గా పనిచేసి ఉమ్మడి రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించి ఈ ప్రాంతంలో అనేక మందికి యువ రాజకీయ నాయకులు రావాలని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల మంత్రితో పాటు కరీంనగర్ జిల్లాకు అశేషమైన సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిగా గొప్ప ఆదర్శనీయుడైన ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆయనను గుర్తు చేసుకుంటూ
ఆయన నడిపించిన బాటలు నడవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పరంగా ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా పోరాటం చేసి సాధించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. శ్రీపాదరావు గారి ఆశయాలను నెరవేర్చి వారి యొక్క తనయుడు శ్రీధరబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఉన్నామనే విషయాన్ని మీ తరగతి రాజకీయంలో వచ్చిన కాంచెల్లి బడుగు బలైన వర్గాలను మరి తన ప్రేమతో చూసేవాడు. మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఉమ్మడి స్పీకర్గా చేసి స్పీకర్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి మరి అన్ని విధాల అన్ని వర్గాలకు సాయం చేసిన వ్యక్తి మరి శ్రీపాదరావు గారు. మరి ఆయన తనయుడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రామగుండం కార్పొరేషన్ రామగుండం నియోజకవర్గం సంబంధించిన కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమం కానీ శ్రీపాదరావు గారు ఆయన సేవలను గుర్తించుకొని మరి పూర్తి స్థాయిలో శ్రీధరబాబు అడిజాలో నడుస్తామని చెప్పి అలాగే కాంగ్రెస్ పటిష్టడానికి మరి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ప్రజల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం ఏ పరంగా కూడా పేదలకు మరి న్యాయమైన కోరికలు అందించకపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుండి కొట్లాడుతుందని చెప్పి అనంతరం ప్రజలందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకు ముందు రోజు లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల తగాదాలపై పోలీసు యంత్రాంగం సీరియస్గా స్పందించాలని మక్కాన్ సింగ్ కోరారు. బాధితురాలైన వేముల మల్లక్క తన కుమారుడు మల్లేష్ టీఆర్ఎస్ నాయకుల వల్ల దాడికి గురైన ఘటనపై ఆయన ఖండించారు. అయితే మరి కళ్యాణ చెట్టుది మండుంటే మండ తీసి అవతల వారేసి వచ్చి ఇంట్లోకి వచ్చి అదే రమ్మని నీ కొడుకుని రమ్మని ఫోన్ చేయ అని చంపేస్తానని అన్నా. నేను ఫోన్ చేయలే. అయితే నన్ను వచ్చి ఫస్ట్ అక్కడ వారేసి వచ్చి కొట్టిన వాళ్ళే ఆ పొరకన్న ఇలా వచ్చి చీర చినిగింది. చీర చినిగిన వాళ్ళు మళ్ళీ ఏం చేసినగా ఉరికొచ్చి మళ్ళీ చెప్పేది కలిగితే నేను పడ్డా. ఇద్దరు ఉన్నారు వాళ్ళ గవాయించుకున్నారు. అయితే ఆయన చూసి మళ్ళీ వాళ్ళు వేరు ఉండాలి అలా కొట్టి వాళ్ళ భార్య అన్నది కదా సత్తదని గుంజుకపోయారు. అలా బిడ్డ కొడుకు అద్దు చచ్చిపోద్ది అని గుంజుకపోయారు. దాన్ని అలా చంపుతా అని ఫోన్ చెయ్యి అలా అంజ కొడుకు ఫోన్ చెయ్యి అలా చంపుతా అని చెయ్యే అని అంటే నేను నా దగ్గర ఫోన్ లేదు నేను చెయ్యలే. అన్నము అవును నేను ఇంటి కూడా టెంట్ వేసి అన్నం పెట్టించిన అని అనుకుంటా కొట్టుడు. చెంపేదికెళ్ళి కొడితే చెంపిన తాసితే రాత్రి హాస్పిటల్కి నేను నాయన జరగాలి. దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడం జరిగింది. 5వ డివిజన్లో బాబు అనే మా కార్పొరేటర్ మీద దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా తిడుతూ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అదే మాదిరిగా లక్ష్మీపురం 44 డివిజన్లో ఒక తల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భోజనం వండి పెట్టిందని స్వయంగా కొంతమంది వెళ్ళి ఈమె పేరు ఒక పెద్ద ఆవిడ వయసు మళ్ళీ ఆవిడ చూడకుండా తల్లితో సమానమైనటువంటి వయసున్న ఆవిడను చితకబాది కాంగ్రెస్ వాళ్ళకి అన్నం పెడతామని చెప్పి కొట్టడం, ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా నేను కోరుతాను, ఇలాంటి చర్యలకు పాల్పొందుతున్న వారిని ప్రతి ఒక్కరు కూడా వారిని ఈ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును గమనించాల్సిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం కాబట్టి చెప్తాను. ఒక మహిళ చూడకుండా ఒక తల్లి, ఈ తల్లిని ఎట్టబడితే అట్లా కొట్టడం ఇది ఎంతవరకు న్యాయమో మరి మీడియా మిత్రులు కోరుతాం. పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఎవరెవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఎక్కడెక్కడైతే మా టీఆర్ఎస్
సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలకు పాల్పడ్డారో వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరినీ కోరుతున్నా. శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి కుమారస్వామి, దొంతుల లింగం, మాంకాళి స్వామి, తానిపర్తి గోపాలరావు, ఎం రవికుమార్, కాల్వలింగస్వామి, వంగ శ్రీనివాస్ గౌడ్, కొప్పుల సుజాత, కవితారెడ్డి, పీచర శ్రీనివాస్, పెద్దలి ప్రకాష్, రవి యాదవ్, రామ్మోహన్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, ముస్తఫా, నాయని ఓదెలు, శ్రీధర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించనున్నట్లు జయంతి ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ గొర్రె రమేష్, ప్రధాన కార్యదర్శి ఎరుకల పోషం మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి ఉత్సవానికి సమస్త వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. దేశ జనాభాలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అనేక హక్కులను కల్పించేలా రాజ్యాంగాన్ని నిర్మించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నగర మేయర్ సారథ్యంలో జరగబోతున్న అంబేద్కర్ జయంతి వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కానున్నారని, ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా బాధ్యతగా హాజరై అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 128వ జయంతిని రేపు అనగా ఆదివారం 14వ తారీఖు 4వ నెల 2019 మున్సిపల్ ఆఫీసు దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగేటువంటి జయంత్యుత్సవాలను విజయవంతం చేయాలని ఈ రామగుండం నియోజకవర్గం ప్రజలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు, దళితులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు, అదేవిధంగా ఇతర వర్గాలకు కూడా ఒక మాటలు చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలను కూడా జయంత్యుత్సవాల కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అన్ని వర్గాల ప్రజలకు ఇంక్లూడింగ్ మా పత్రికా విలేకరులందరూ కూడా రేపు ఉదయం 9-10 గంటలకు మరి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగేటువంటి మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగేటువంటి జయంత్యుత్సవాలకు మీరు మనందరం కూడా ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో కొన్ని వేల లక్షల కోట్ల మంది కంటే దేశంలో అత్యధికంగా 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ప్రజల కోసం మరొక పండుగను తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించి ఇవాళ ఏ కులం ఎట్లుండాలి, ఏ మతం ఎట్లుండాలి, ఏ వర్గాలు ఎట్లా బతకాలి, వారి సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాలలో ఏ వర్గాలు ఎట్లా అభ్యున్నతి పొందాలన్నటువంటి మరి విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టడం వలన ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనులు, ముఖ్యంగా బలహీన వర్గాలు, బలహీన వర్గాలంతా కూడా ఒక పండుగ చేసుకుంటున్నారు. నేనంటున్నా ఇవాళ మనమంతా హిందువులం కాబట్టి ఒక హిందూ కాన్సెప్ట్ ఉంటుంది, సంతోషమే. రేపు శ్రీరామనవమి ఏ రకంగానే చేసుకుంటున్నారో, శ్రీరామనవమికి ఎంత టైం అయితే కేటాయిస్తున్నారో దానిలో ఒక అర్ధగంట, ఒక గంట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మరి ప్రజలంతా దానికోసం కేటాయించి మరి విగ్రహం మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారని, అదేవిధంగా అందరూ మాజీ ఎమ్మెల్యేలను సోమరం సత్యనారాయణ గారిని, మాతంగి నరసయ్య, కాస్పేట్ లింగయ్య, మాల మల్లేశం వీళ్ళందరినీ కూడా మరి ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా మాజీ మేయర్ కొంక లక్ష్మణ్ గారిని, మాజీ మేయర్ బడకల్ లాయలింగ్ గారిని, అదేవిధంగా ఇలా ఏసీపీ గారిని, సిపి గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారి 128వ జయంతి జరపబడుతున్నది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అయితే అన్ని ప్రజా సంఘాలు కలిసి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిసి రేపు ప్రోగ్రాంకు మద్దతు ఇస్తున్నాము. గవర్నమెంట్ ప్రోగ్రాంకు మద్దతు ఇస్తున్నాము. అయితే అన్ని వర్గాల ప్రజలను రేపు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసిండు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగం. 60 దేశాలను, ఈ భూమి మీద ఉన్న 60 దేశాలను పరిశీలించి రాజ్యాంగం రూపొందించిండు. ఆయన రూపొందించిన రాజ్యాంగం పిల్లవారి నుంచి చనిపోయేదాకా కూడా ప్రతి వ్యక్తి యొక్క భవిష్యంతా రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. అందుకని ప్రతి పౌరుడు హాజరు కావాలి.
మన భారత రాజ్యాంగం ఏదో పీఠ కథలు మాందాత కథలు నేర్చుకోకుండా మన రాజ్యాంగమును ప్రతి పౌరుడు భారతదేశంలో కనీసం పరిశీలించాలనేది నా రిక్వెస్టు. దాని కొరకు రేపు అందరూ హాజరై ఏదో వక్తలు మాట్లాడుతుంటే కొన్ని ముక్కలన్నా మన పౌరులకు అందుతాయి అనేది నా ఆశ. అందుకొరకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రేపు 10 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద హాజరు కాగలరని మనవి. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు కాంపల్లి సతీష్, కొంకటి లక్ష్మణ్, బొంకూరి మధు, మంతెన్ లింగయ్య, దుబాస్ బొందయ్య, క్యాతం సురేష్ కుమార్, ఆలూరి సుదర్శన్, గొర్రె నరసింగరావు, చిటికల రాచలింగు, ఎనగొందుల రమేష్, నర్సయ్య, వేణుమాధవ్, శశిభూషణ్, కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని RG2 GM కల్వల నారాయణ పేర్కొన్నారు. మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఆలయంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. స్వామి యొక్క కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవునికి కృపకు పాత్రులు కావాలన్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన కలియుగ దైవం శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణము శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 18 లైన్ కాలనీలో 14/4/2019 సంవత్సరం నాడు వైభవపేతంగా జరుపుబడుతుంది. కాబట్టి సింగరేణులు, 18 లైన్ కాలనీ వాసులు, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ చైర్మన్గా, ఆలయ కమిటీ చైర్మన్గా మరియు RG2 జనరల్ మేయర్గా నా యొక్క మనవి ఏంటంటే శ్రీరాముల వారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుతున్న కళ్యాణాన్ని మీరు అందరూ వీక్షించి శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కాగలని, వారి యొక్క కృపకు పాత్రులై అందరూ ఆశీర్వాదాలను పొందవలసిందిగా రాముల వారి కళ్యాణం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ శ్రీరాముల వారి కళ్యాణానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవంలో సింగరేణిలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని RG2 GM కల్వల నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు GM సిటీ న్యూస్తో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందన్నారు. సింగరేణులందరికీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. ఎన్నడూ లేనట్టుగా సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి ఉత్సవాలు 18 లైన్ కాలనీలో జరపబడుతున్నాయి. మనకందరికీ తెలిసిన విషయమే, సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు IAS గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా SC ST అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చిన మేరకు ఇంతకుముందు 10,000 ఉత్సవాలకు 10,000 ఉన్న అమౌంట్ను 50,000కు పెంచడం జరిగింది. తద్వారా ఇంతకుముందు జరుపుకున్న ఉత్సవాల కంటే ఇప్పుడు ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశం కలిగింది. అదే కాకుండా సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ విస్తరించి ఉన్న ఈ 6 జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో కార్మికులు, SC STలు ఉన్నారు. కాబట్టి ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉన్న ఇతరులతో పాటు SC STలకు కూడా ఉపాధి అవకాశాలు కలగడమే కాకుండా కార్మిక నియామకాల ద్వారా వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది కాకుండా ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు సింగరేణి కాలనీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని
మన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఎన్నో విధాలుగా ఈ వర్గాల వారికి వారి గురించి సెన్సిటివ్గా ఉండి అందరికీ చేయూతనిస్తున్నారు. కాబట్టి మనమంతా బాధ్యతగా అందరూ కలిసికట్టుగా సింగరేణి సంస్థలో ఉత్పాదకతకు తోడ్పాటు అందించి మనకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను కానీ ఓబీ ఉత్పత్తి లక్ష్యాలను కానీ మనము సాధించవలసిందిగా అందరూ ఏకదాటిపైకి వచ్చి సమిష్టి కృషితో సాధించవలసిందిగా కోరుతూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని కోరుకుంటూ అందరూ సహకరించవలసిందిగా, అందరూ ఆ ఉత్సవాలకు రావాల్సిందిగా కోరుతూ పారిశ్రామిక ప్రాంతంలో కవులకు కళాకారులకు కొదవలేదని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో ఉగాది రోజున నిర్వహించిన కవి సమ్మేళనంలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యంగా వసుంధర విజ్ఞాన వికాస మండలి పేరు మీద త్వరలోనే ఒక కార్యాలయాన్ని ప్రారంభించేలా కృషి చేస్తామని తెలిపారు. కవిత్వాలు మానవ జీవనంలో ఒక భాగమని వాటిని మరింత వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కళాకారులను శాలువా కప్పి జ్ఞాపికలతో పాటు సర్టిఫికెట్స్ను ప్రదానం చేశారు. కాగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఇంత గొప్ప సంస్థను ప్రారంభం చేసినారు అంటే ఎంత గొప్ప ఆలోచనతో ఈ యొక్క సంస్థను ప్రారంభం చేసిందో మనకు అర్థమవుతా ఉన్నది. అందుకోసమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా చాలా గొప్పగా తెలంగాణ భాష సాంస్కృతిక ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికి. అందుకోసమే రాబోయేటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా సాహితీవేత్తలను, సాహితీ కళాకారులను అందరినీ కూడా ప్రోత్సహిస్తారనేటువంటిది కూడా అందరూ కూడా విశ్వసించాలి. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా మమేకమై ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించినటువంటి చరిత్రలో కవుల కళాకారుల పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆ పాత్ర ఎవ్వరూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ పాత్ర తప్పకుండా జీవితంలో ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘట్టం కాబట్టి ఆ యొక్క దీని విషయంలో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కవుల పాత్ర, రచయితల పాత్ర కూడా అవసరంగా ఉన్నదనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో వసుంధర విజ్ఞాన వ్యవస్థాపకులు మధు ధర్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, స్నేహ సాహితీ సంస్థ అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేష్, జక్కుల దామోదర్, సాగంటి శంకర్, కొండ్ర స్టాలిన్, దుర్గం రాజేశం, శంకరయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీపాదరావు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు చీరలను పంచిపెట్టారు. మంత్రి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అలాగే సమైక్య రాష్ట్ర పాలనలో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ఆ దిశగా ప్రతి ఒక్క సైనికునిగా పని చేయాలని అన్నారు. శ్రీపాదరావు గారు ఒక గురువులాగా ఉండే ఏటింగ్లాండ్ కాలనీకి పెద్ద దిక్కు ఉన్నటువంటి శ్రీపాదరావు వారు లేకపోవడం అనేది ఏటింగ్లాండ్ కాలనీకి చాలా బాధాకరమైన అయినప్పటికీ
వారి శ్రీపాదరావు గారి ఆశయాలకు సాగిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు మంత్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలకు రావాలి, నాన్నగారు లేని లోటు తీర్చాలని చెప్పేసి శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళి వారిని అడగడంతో ప్రజల అభిప్రాయం మేరకు ఆ రోజున రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. వారు పెద్ద ఎత్తున భారీగా అప్పుడు గెలిపించడం కూడా జరిగింది. వారు తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా 2 సార్లు మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. వారు ఇప్పుడు మంత్రిలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నటువంటి శ్రీధర్ బాబు గారు రాష్ట్రంలో కూడా ఒక త్వరలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఏటింగ్లేని కాలనీ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. ఎప్పుడైనా కూడా శ్రీధర్ బాబు గారి ఆశయ సాధనకై ఏటింగ్లేని కాలనీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు గారు మరి ఒక స్పీకర్ అనే పదానికే వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీపాదరావు గారు. అందరితోని ప్రతిపక్ష పార్టీ కానీ మన సొంత పార్టీ కానీ అందరినూ మన్నెలు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు. అతను చనిపోయిన సమయం లోపల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. వారు కూడా ఇక్కడికి ప్రధానంగా ఎన్టీపీసీకి రావడం జరిగింది. అప్పుడు మరి స్పీకర్ అంటేనే అప్పుడు దానికి ఒక విలువలు, దాని తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు స్పీకర్ అనే పదానికే మరి పేరు లేకుండా పోయింది. మరి స్టార్టింగ్లో చేసినప్పుడు మరి దానికి వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. మంత్రిని మారుమూల ప్రాంతాల్లో పుట్టి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే మంచిగా ప్రజలతోని మన్నలు పొందుతారో వాళ్ళను ఏదో ప్రమాదవశాత్తు ఏది జరిగినా కానీ వారిని చిరకాలం గుర్తించుకున్నటువంటి ఉంటారు. మరి మనం కూడా ప్రజల మధ్యలో ఉండి మన్నలు పొంది ఒక పెద్ద నాయకుడు శ్రీపాదరావు గారి మరి ఆశీస్సులతోని నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మాకు కూడా రాజకీయ గురువు ఆయనే. తను చనిపోయిన తర్వాత తన తనయుడు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలామంది వస్తున్నారు, పోతున్నారు. కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా కానీ మరి పార్టీని వదిలిపెట్టకపోకుండా అందరూ మన పార్టీలో ఉంటున్నారు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. కానీ మనం పార్టీని నమ్ముకొని, మన శ్రీధర్ బాబు గారిని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా మరి ఇదే స్ఫూర్తితోని పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మనం స్ఫూర్తితో ఓటేసి అందరిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా చేసి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చేత మన్ననలు అందుకొని ఈ యొక్క మంత్రి ప్రాంతంలో ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానేత శ్రీపాదరావు గారు అజాత శత్రువుగా నిలిచినటువంటి వ్యక్తి. అతను స్వర్గాస్తులై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అధ్యక్షులు రాజేష్ గారు నిర్వహించడం అభినందిస్తూ, అనంతరం కేకే నగర్ మాజీ సర్పంచ్ అన్నదానం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్, మారెలి రాజరెడ్డి, కేశవులు, యాదగిరి తిరుపతి, లక్ష్మణరావు, కండె రవి, ఉమారెడ్డి, మార్కరాజు, రజియా బేగం, సునీత, స్వప్న, స్వర్ణలత, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.